స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విజయనగరం జిల్లా వంగరం మండలం తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నటువంటి హరి రమణారావు మధ్యమత్తులో విధులకి హాజరైనటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ యొక్క ఘటన అయితే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అడిగితే మేమైతే తాగలేదంటూ కూడా తిరగ మీడియాను కూడా బొకేయించినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఈ యొక్క సమాచారం అందుకున్నటువంటి అధికారులు అయితే మాత్రం వెంటనే దానికి షోకేజ్ నోటీస్ కూడా జారీ చేయటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు ఆ యొక్క ఆఫీస్లో ఏదైతే తన ఛాంబర్లో ఉంటుందో ఛాంబర్లో తాగి మత్తులో పడుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మళ్ళీ అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా బయట తాళం వేసి లోపల ఎంఆర్ఓని ఉంచినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఒక విధంగా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని అయితే గోప్యంగా ఉంచాలనుకున్నప్పటికీ కూడా ఈ యొక్క విషయం అయితే బయటకు పోవడంతో మీడియా అక్కడ చేరుకున్నప్పటికీ కూడా మేమైతే తాగలేదంటూ కూడా బొకేయించిన పరిస్థితి కనిపించింది. చూస్తూ ఉంటే అక్కడ ఏదైతే హరి రమణారావు ఎవరైతే ఉన్నారో తహసీల్దార్కి విధులు నిర్వహిస్తున్న ఆయన అయితే పడుకొని లేలేని ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. షర్ట్ తీసి అయితే మాత్రం ఆ యొక్క ప్రాంతంలో అతను టేబుల్ పక్కనే పడుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే చీపురుపల్లి సంబంధించినటువంటి ఆర్డీఓ అయితే మాత్రం దీనిపైన షోకేజ్ నోటీస్ కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క సమాచారాన్ని అయితే ఇటువంటి జరిగిన ఈ ఘటనకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా కలెక్టర్ ముందు కూడా ఉంచినటువంటి పరిస్థితి కనిపించింది. కలెక్టర్ కూడా దీనిపైన షోకేజ్ నోటీస్ ఇవ్వాలంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపించింది. ఖచ్చితంగా విధులకి సంబంధించినవైతే మాత్రం పూర్తి వివరాలు త్వరలో వివరిస్తామని కూడా మరోవైపు చెప్పారు. ముఖ్యంగా చూసుకుని మరోవైపు దీనిపైన షోకేజ్ నోటీస్తో పాటు సోమవారం ఖచ్చితంగా కలెక్టర్కి అయితే హాజరవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. ఆల్రెడీ ఇప్పటికే సస్పెండ్ కూడా అయ్యారంటూ కూడా మరొక వైపు సమాచారం కూడా వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి కార్యకలాపాలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాల కిందకే వస్తూ, ఎందుకంటే మద్యం మత్తులో ఒక మండలానికి ఉన్నతాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మద్యం మత్తులో ఈ విధంగా ఊగుతూ ఈ విధంగా విధులు నిర్వహించడం పట్లయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ముక్కును వేలేసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో రెవెన్యూ పనులు అయితే మాత్రం ఎన్నో ఉంటుంటాయి. అయితే అక్కడికి వచ్చినటువంటి ఎంతోమంది ప్రజలైతే మాత్రం ఎన్ని తిరుగుతున్న పరిస్థితి కనిపించింది. వచ్చి మా పనులు అవ్వట్లేదు అంటూ వెనక్కి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే ఇటువంటి తహసీల్దార్ పైన అయితే ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పలువురు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపించింది. ఖచ్చితంగా ఇప్పటికే చూసుకుంటే వైపు సస్పెండ్ అయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే దీని పట్ల అయితే మాత్రం ఎటువంటి వివరణ ఇస్తారో ఏంటి అని కూడా మరిన్ని వివరాలు దీనిపైన రావాల్సి అయితే ఉంది. అయితే మనం ఆ వీడియోలు కూడా చూడొచ్చు. పడుకున్న వ్యక్తి అయితే పూర్తిగా పడుకొని పైకి లేగలేని పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా లోపల ఎంఆర్ఓ నుంచి బయట తాళాలు వేయవలసిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా పలువురు ప్రజాసంఘ నాయకులు అలాగే ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరగబోతుంది దీని అయితే మాత్రం ఏంటి చూడాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.